హలో గాయ్స్, వెల్కమ్ టు టీసాట్ ఆన్లైన్. సో ఇప్పుడు వచ్చేసి మనము ప్రీవియస్ సెషన్కి సంబంధించిన తెలంగాణ పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఫైనల్ సెషన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ సెషన్లో మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి, వాటికి సంబంధించిన సహకారం, టీజీ ఐపాస్, టీజీకి సంబంధించిన ప్రైడ్ కానీ, టీ ఐడియా కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ సెషన్లో మనము ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ టీజీఐఐస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, సో దానికి కంటిన్యూషన్లో భాగంగా ఈ యొక్క తెలంగాణలో ఉన్న పరిశ్రమ రంగం ఏదైతే ఉందో, తెలంగాణలో ఉన్న ఆ యొక్క పరిశ్రమలు ఏదైతున్నాయో వాటి గురించి మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి మనము ఆ యొక్క హ్యాండ్లూమ్ మరియు పవర్లూమ్ సెక్టార్, చేనేత రంగం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చేనేత పరిశ్రమ గురించి మనం ఫోకస్ చేద్దాం. వ్యవసాయము మరియు అనుబంధ రంగాల తర్వాత పర్టికులర్లీ పంటలు, వ్యవసాయం ఏదైతే ఉందో, పశుపోషణ ఏదైతే ఉందో, దాని తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉపాధి పొందుతున్న రంగం, అత్యధికంగా ఉపాధి అవకాశాలు పొందుతున్న రంగం వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హ్యాండ్లూమ్ సెక్టార్ అండ్ పవర్లూమ్ సెక్టార్. సో చేనేత రంగం వచ్చేసి ఎప్పటి నుంచో నష్టాల బాట పడుస్తుంది, అదందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే అందులో చూసుకుంటే ఆల్మోస్ట్ 70% ఏదైతుందో 70% వ్యయం, 70% ఖర్చు వచ్చేసి ఇన్పుట్స్కి ఉంటుంది. ఏదైతే మనం చెప్పుకున్న స్పిన్నింగ్ ఏదైతే దారపుండలు, ఆ యొక్క డయింగ్ ఏజెంట్స్కి కావాల్సిన కెమికల్స్ అండ్ ఎక్విప్మెంట్ ఏదైతుందో వాటికి వ్యయం అనేది అధిక శాతంలో ఉంటుంది. సో ఆ యొక్క ఖర్చు ఎక్కువగా, రా మెటీరియల్ వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది, రాబడి అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు సార్ రాబడి అనేది తక్కువ? ఎందుకు ఆదాయం అనేది మన తెలంగాణ చేనేత రంగానికి ఆదాయం అనేది అల్పంగా ఉంటుంది? వై? బికాస్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా డామినేషన్ వచ్చేసి ఈ మెగా టెక్స్టైల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ భారీ పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమల్లో ఆ యొక్క చేనేత పరిశ్రమని డామినేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే లార్జ్ స్కేల్లో ఇండస్ట్రీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వీటికి ఆదరణ అనేది తగ్గింది, వీటికి డిమాండ్ అనేది తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఒక షాపింగ్ మాల్ వెళ్ళినామా అనుకున్నాం, ఆ షాపింగ్ మాల్ వెళ్తే ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా ఆ యొక్క షాపింగ్ మాల్లో మనం ఎక్కువగా ఆ శారీస్, పర్టికులర్గా లేడీస్ ఎవరైతే ఉన్నారో, గార్మెంట్స్ ఎవరైతే కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్కువ చూసుకుంటే 1000-2000లోనే ఆ యొక్క కాంబినేషన్లో ఉన్న పట్టు అనేది తీసుకోవడం జరుగుతుంది. అదే మీరు నేత చీర అని చెప్పేసానండి, ఖచ్చితంగా ప్యూర్ కాటన్కి సంబంధించిన శారీ అండి, దాని కాస్ట్ అనేది అధికంగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆ ప్రిఫరెన్స్ అనేది మెల్లమెల్లగా జనాల్లో ఆదరణ అనేది తగ్గడం వల్ల ఈ చేనేత రంగం అనేది నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది. సో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం ప్రభుత్వాలు అనేకమైన సంక్షేమ పథకాలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. వాటి గురించి ఖచ్చితంగా మనం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క సెషన్లో మనం తీసుకొద్దాం. ఓకేనా? ఈ యొక్క చేనేత మిత్ర అని చెప్పేసి, ఓకేనా, ఇలా రకరకాల పథకాలు అనేది ఒక్కొక్కటి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణకున్న ప్రత్యేకమైన ఆదరణ కలిగిన ఆ యొక్క స్టైల్స్ అనేది మనందరికీ కూడా తెలిసిందే. సో తెలంగాణకి సంబంధించిన జాగ్రఫీలో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి మీరు తెలుసుకునే ఉంటారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పోచంపల్లి ఇక్కత్. సో మీ అందరికీ కూడా ఈ యొక్క జిఐ ట్యాగ్, మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జిఐ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్ శారీస్. సో దీనికి ఉన్న ప్రత్యేకత, మన భారతదేశం ఒకప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదైతుందో వాళ్ళు వాడే శారీస్ అన్నీ కూడా ఈ పోచంపల్లి ఇక్కత్కి సంబంధించింది. కావాలంటే ఒకసారి చూడండి. సో ఈ యొక్క ఎయిర్లైన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో లేడీస్ వాడే శారీస్ అన్నీ కూడా చూసుకుంటే ఆ పోచంపల్లి ఇక్కత్. సో దీనికి ఉన్న ఆదరణ చూసి అప్పట్లో ఈ యొక్క చాలా వైరల్ అయిన వీడియో, మన ఎవరైతే హీరోయిన్, బాలీవుడ్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఐశ్వర్య రాయ్ కూడా పోచంపల్లి ఇక్కత్నే తన యొక్క వివాహ బంధంలో తను ఇంటిగ్రేట్ చేసుకుందంటే అర్థం చేసుకోండి ఎంత ప్రఖ్యాత కలిగినది ఈ పోచంపల్లి ఇక్కత్. ఓకేనా? సో అలా గద్వాలకి సంబంధించిన కాటన్ చీరలు, సిల్క్ అండ్ సికో చీరలకి సంబంధించింది, సిరిసిల్లకి సంబంధించిన ఆ యొక్క చీరలు ఏదైతున్నాయో, సో గొల్లబామకి సంబంధించిన ఆ చీరలు ఇవన్నీ కూడా మనకున్న ఆ యొక్క వరంగల్కి సంబంధించిన డ్యూరీస్, ఓకే, కరీంనగర్కి సంబంధించిన ఆ యొక్క బెడ్షీట్స్ ఏదైతున్నాయో ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఇవన్నీ కూడా ప్రఖ్యాత కలిగినవి అండ్ ఎక్స్పోర్ట్ కలిగినవి. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిటీ మాల్ ఏదైతే ఉందో
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో భాగంగా వీటన్నిటినీ కూడా రాయదుర్గంలో కూడా ఆ యొక్క షాప్స్ అనేది ఇన్స్టాల్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ దీని గురించి మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో రకరకాల డిజైన్స్ అనేది ఏదైతే అవన్నీ కూడా మెన్షన్ చేయడం. ఐ థింక్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కొంచెం అవగాహన ఉందనుకుంటా. సో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఎంతమంది చేనేత కార్మికులు అనేది ఉన్నారు? సో దాదాపు 36,000 మంది క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ 36,000 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చేనేత మగ్గాల మీద ఆధారపడుతున్న సంగతి చాలా క్లియర్గా మనకి స్పష్టమవుతుంది. మేబీ ఈ నెంబర్ అనేది, ఈ సంఖ్య అనేది ఎగ్జామినేషన్లో కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. 100% మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ అనేది ఉంది. మరి ప్రభుత్వం అనేది ఎలాంటి చొరవ తీసుకుంది, ఎలాంటి ఇనిషియేషన్స్ అనేది తీసుకుంది అనేది ఒక్కసారి మనం ఒక్కొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క టాపిక్, ఒక్కొక్క సంక్షేమ పథకం అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ జియో ట్యాగింగ్. ఓకేనా. సో గత ప్రభుత్వంలో జియో ట్యాగింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏంటి? బార్ కోడ్ నంబరింగ్ అనేది ఇస్తుంటారమ్మా. సో ఎక్కడెక్కడైతే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ లొకేషన్ అనేది జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకు? నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఓకేనా చాలా సంక్షేమ కార్యక్రమాలు అనేది అమలు చేస్తుంది, ఎస్పెషలీ కోఆపరేటివ్ సెక్టార్లో. సో ఈ లబ్ధిదారులకి 50% వరకు ముడి సరుకులో వాళ్ళకి రాయితీ అనేది ఇస్తుంది. మరి నిజంగా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, అకౌంటబుల్గా జవాబుదారీతనం అనేది ఉండాలి. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు, నిజమైన చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చాలంటే జియో ట్యాగింగ్ అనేది మనకి అవసరము. సో డైరెక్ట్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఓకేనా వాళ్ళకి అందాలన్న ఉద్దేశంతో ప్రతి ఈ యొక్క మగ్గం ఏదైతే ఉందో దానికి ఒక జియో ట్యాగింగ్, మనకి ఎలాగైతే ఆధార్ కార్డ్ అనేది ఎలాగైతే ఉందో అలాగే ఈ యొక్క జియో ట్యాగింగ్ ప్రతి మగ్గానికి కూడా జియో ట్యాగింగ్ అనేది చేయడం జరిగింది. సో దట్ ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఆ యొక్క అధికారులు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కానీ, ఆడిటింగ్ చేసినప్పుడు కానీ ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఆ నెంబర్ సంఖ్య అనేది ఉంటుంది కాబట్టి. అండ్ ప్రభుత్వం కూడా పాలసీస్, విధానాలు అనేది టీట్యాప్ లాంటి పాలసీస్ ఉన్నాయి. ఆ టీట్యాప్ లాంటి పాలసీస్ అన్నీ కూడా అమలు చేయాలంటే ఈ జియో ట్యాగింగ్ లాంటి డిజిటలైజేషన్ అనేది తీసుకొస్తే ఈజీగా, కన్వీనియంట్గా, సులభంగా ఆ యొక్క విధానాలు అనేది వాళ్ళు ప్రకటించవచ్చు. సో అందులో భాగంగానే ఆ యొక్క కోడ్ అనేది చెప్పే కదా, ప్రత్యేకమైన ఒక డిజిటల్ కోడ్ అనేది వాళ్ళకి అలొకేట్ చేయడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు ఆ కోడ్ ప్లస్ ఆధార్ కార్డు, ఆ యొక్క కోఆపరేటివ్ సొసైటీ సభ్యత్వం కలిగిన ఆ యొక్క రంగం కార్మికుడు ఎవరుతున్నారో లింకప్ చేయడం జరుగుతుంది, బ్యాంక్ అకౌంట్ లింకప్ చేయడం జరుగుతుంది, డైరెక్ట్గా ఆ పథకాలు ఏదైతున్నాయో వాళ్ళ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతుందో నిజమైన వాస్తవిక నేత కార్మికులకు పారదర్శకంగా ప్రయోజనం అందించడానికి ఇది ఉపయోగపడుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇగో ఇలా జియో ట్యాగింగ్ అనేది ఇలా ఇస్తుంటారమ్మా, ఒక్కసారి చూసుకోండి. సో ప్రస్తుతం జియో ట్యాగింగ్ చేయబడిన చేనేత మగ్గాలు వచ్చేసి 22,529 మరియు జియో ట్యాగింగ్ చేయబడిన పవర్ లూమ్స్ ఏదైతున్నాయో 43,455 ఉన్నాయి. సో పవర్ లూమ్స్ ఎన్ని చేసిరో అండ్ అట్ ద సేమ్ టైం చేనేత మగ్గాలు ఏదైతున్నాయో అవన్నీ చేసిరో అనేది చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ 66,000 మగ్గాలు ఏదైతున్నాయో వాటన్నిటిని కూడా జియో ట్యాగింగ్ చేసిన సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ జియో ట్యాగింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది డైరెక్ట్గా స్కీమ్స్ ఏదైతున్నాయో ఆ స్కీమ్స్కి వెళ్ళిపోదాం. సో టీ నేతన్న యాప్. సో టీ నేతన్న యాప్ ఖచ్చితంగా ప్రతి చేనేత కార్మికుడికి 100% ఆ యొక్క సహకార రంగం కోఆపరేటివ్ సొసైటీలో ఖచ్చితంగా మెంబర్షిప్ అనేది కలిగి ఉంటుంది. అలా కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ యొక్క లబ్ధిదారులు ఓకేనా ఆ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద లబ్ధిదారులు అనేది ఉంటుంది. అయితే చేనేత రంగంలో అనేకమైన సమస్యలు, అనేకమైన సవాళ్ళు, అనేకమైన ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అనేది మనకి తెలిసిందే. మరి వాటి సమస్యలకి పరిష్కార మార్గంగా డైరెక్ట్గా వీళ్ళు ఆ యొక్క అఫీషియల్స్తో ఇంటరాక్ట్ అవ్వలేరు. మరి మనకున్న సమస్యలకి పరిష్కార మార్గంగా ఏదో ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి, ఏదో ఒక వేదిక ఉండాలి, తక్షణంగా మనకి సహాయం అనేది అందాలి. కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తుంటాయి, కొన్ని అత్యవసర పరిస్థితులు వస్తుంటాయి. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనల్ని ఆదుకునేది ఎవరు? సో దానికోసమే ఈ యొక్క టీ నేతన్న యాప్ అనేది సృష్టించడం జరిగింది. సో ఎవరైతే ఈ పవర్లూమ్ యూనిట్కి సంబంధించిన యజమానులు, కార్మికులు వాళ్ళు నిజ జీవితంలో ఆ యొక్క చేనేతకి సంబంధించిన ఎదుర్కొంటున్న సవాలు అనేది ఏదైతుందో వాటిని సులభంగా అర్థం చేసుకొని వాళ్ళకి పరిష్కార మార్గంగా ఈ టీ నేతన్న యాప్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్
మీరు చాలా వెబ్సైట్స్ అనేది విజిట్ చేస్తుంటారు, చాలా యాప్స్ అనేది విజిట్ చేస్తుంటారు. యాప్స్ విజిట్ చేసిన తర్వాత మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయనుకో, అక్కడ ఖచ్చితంగా ఒక చాట్ బాట్ అనేది ఒకటి ఉంటుంది, చూసారు కదా. ఆ చాట్ బాట్ లాంటిదే ఈ యొక్క టీనేతన్ యాప్. ఆ చేనేత కార్మికులకి సంబంధించిన సమస్యలకి పరిష్కార మార్గంగా మనకున్న అన్నిటికీ కూడా వాళ్ళు ఆ యొక్క రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా తక్షణంగా పరిష్కరించడం జరుగుతున్న సంగతి ఈ యొక్క టీనేత అన్న యాప్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అప్డేట్ అమ్మ. ఎగ్జామినేషన్లో ఎక్కువగా చూసుకుంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రంలో ఎక్కువగా అడిగేది అప్డేట్సే. ఎందుకంటే ఈ యాప్స్ కానీ పథకాలు కానీ గత ప్రభుత్వానికి సంబంధించినవి కాబట్టి మ్యాక్సిమం ఎక్కువగా ఈ డాటా ఓరియంటెడ్ ఏదైతే ఉందో, ఓకే, సమాచారం ఆధారిత ఏదైతే ఉందో దాని మీదనే మీరు ఫోకస్ చేయండి. సో 2020 నాటికి 20,000 మంది నేత కార్మికులు, సో 16,609 మంది కార్మికులు ఎవరైతున్నారో, మాస్టర్ వీలర్స్ ఎవరైతున్నారో, ఓకేనా. సో 931 మంది పవర్లూమ్ వీవర్స్ ఎవరైతున్నారు, వీళ్ళందరూ కూడా ఈ విభాగంలో అనుబంధ కార్మికులు అనేది ఉన్నారు. వివిధ ప్రయోజనాల కోసం ఈ యొక్క అప్లికేషన్ అనేది యూజ్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకున్నారు. డాటా అంతా కూడా మీకు చాలా క్లియర్గా మన తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రంలో ఉంది. డాటా కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, అంటే ఎక్కడైతే కాన్సెప్ట్ అనేది అవుతుందో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ డాటా ఓరియంటెడ్ అంతా కూడా మీరు కొంచెం ఫోకస్ చేయండి, చదవడానికి సొంతంగానే చదవడానికి ప్రయత్నించండి. ఇదే అమ్మ మనం చెప్పుకున్న ఆ యొక్క మాస్టర్ వీవర్స్, ఆసామీలు ఎవరైతున్నారో, యాన్సిలరీ వర్కర్స్ ఎవరైతున్నారో, గవర్నమెంట్ కావాల్సినవన్నీ ఏదైతే నెంబర్ లాగిన్ చేస్తే ఓటీపీ వస్తే మీ యొక్క సమస్యకి తక్షణ పరిష్కార మార్గం అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ చేనేత మిత్ర. క్లియర్గా చూద్దాం. ఆర్థిక సహాయం నెలకి 3,000 రూపాయలు. ఈ పథకం కింద అర్హులైన నేత దరఖాస్తులకి 50% సబ్సిడీని అందుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి 10%. సో ఏంటి సార్ ఈ చేనేత మిత్ర పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఏంటి చెప్పాను మీకు స్టార్టింగ్లోనే. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేది ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఎదుర్కోవట్లేదు, ఆఖరికి రైతు కూడా. ఎందుకు? ఈ యొక్క చేనేత మగ్గానికి సంబంధించిన కార్మికులు ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది దేని మీద ఎక్కువగా ఆధారపడుతుంటారంటే ఇన్పుట్స్. ఏదైతే మనం చెప్పుకున్న దారపుండలు, మార్కెట్లో ఆ యొక్క దారపుండలు ఏదైతున్నాయో, ఆ యొక్క స్పిన్నింగ్కి సంబంధించిన ఏదైతున్నాయో మార్కెట్ వాల్యూ అనేది హైగా ఉంటుంది. దాన్ని మనం గార్మెంట్గా మార్చాలి, వస్త్రంగా మార్చాలి, డిజైన్లుగా చేయాలి. సో డైయింగ్ చేయాలి, కెమికల్స్ ఉంటాయి, ఎక్విప్మెంట్ ఉంటాయి, రిపేర్స్ ఉంటాయి, మెకానికల్గా సంబంధించిన కొన్ని రిపేర్స్ అన్నీ ఉంటాయి. సో మధ్యలో ఆగిపోయినా కానీ మళ్ళీ మొదటి నుంచి ఆ యొక్క చీర అనేది వేయాల్సి వస్తుంది. అండ్ టైం బౌండ్, పైగా వారం రోజులు పడుతుంది ఒక్కొక్క చీర అనేది నేత వేయాలంటే, మంచి చీర డిజైన్ చేయాలంటే. మరి వారం రోజులు చేసిన తర్వాత ఖచ్చితంగా లాభదాయకమైన ధరకి అందాలి కదా. మరి వీటికేమో డిమాండ్ తక్కువ, మరి ఖర్చేమో ఇన్పుట్ ఖర్చేమో ఉత్పాదక ఖర్చేమో ఎక్కువ, మరి వచ్చే ఆదాయం అనేది వీటికి డిమాండ్ లేకపోవడం వల్ల తక్కువ. సో అందుకే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏదైతే ఇన్పుట్స్ మీద, ఓకే, ఎవరైతే ఈ చేనేత మగ్గాలు ఎవరైతే ఇన్పుట్స్ ఎవరైతున్నారో వాటి మీద మేము 50% రాయితీ అనేది ఇస్తాము. 50% వరకు మేము ఇమీడియట్గా సబ్సిడీ అనేది ఇస్తాం. 3,000 రూపాయలు తక్షణ సహాయం కింద మీకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద మీ అకౌంట్లో పడుతుంది. సో మీకు కావాల్సిన ఇన్పుట్స్ అన్ని కూడా కొనుగోలు చేసుకొని ఇమీడియట్గా ఆ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయండి. సో బయట మార్కెట్ కంటే 50% కంటే తక్కువకే రాయితీకే మనకి ఈ యొక్క చేనేత మిత్ర ద్వారా, ఆ పథకం ద్వారా రైతులకి, అదే చేనేత కార్మికులకి తక్కువ ధరకే ఇన్పుట్స్ అనేది అందుతున్నాయి. సో తద్వారా ఈ రంగాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది, అభివృద్ధి అనేది చేయడం జరుగుతుంది. దాన్ని సుస్థిరం, నిరంతరంగా ఆ పరిశ్రమని కొనసాగించే విధంగా మన యొక్క విధానాలు ఉన్నాయన్న సంగతి మళ్ళీ ఒక్కసారి మన యొక్క ప్రభుత్వం అనేది రుజువు చేసింది. సో 40% ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటా సబ్సిడీలో, 10% వచ్చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. మేబీ ఎగ్జామినేషన్లో ఎంత ఆర్థిక సాయం తక్షణంగా ఇస్తారు, మన యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క వాటా ఎంత సబ్సిడీలో, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత అనే దాని మీదనే మీరు ఫోకస్ చేయండి. నేతన్న బీమా. సో నేతన్న బీమా అంటే ఎవరు? నేతన్న బీమాకి సంబంధించిన పథకం యొక్క ఉద్దేశం ఏంది? సింపుల్గా చెప్పాలంటే ఈ చేనేత మగ్గాలకి సంబంధించిన కార్మికులు ఎవరైతున్నారో వ్యవసాయ రంగం తర్వాత, పంటల తర్వాత అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆ యొక్క రంగం ఏదన్నా ఉంది అంటే చేనేత రంగం. పంటల తర్వాత ఎక్కువగా ఒకప్పుడు చూసుకుంటే, ఇప్పుడు కాదమ్మా, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ యొక్క ఫార్మ్ సూసైడ్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. అంతకుముందు 2000 నుంచి 2010 వరకు చూడండి, మహారాష్ట్ర అత్యధికంగా చూసుకుంటే మహారాష్ట్రలో అత్యధిక రైతు ఆత్మహత్యలు కలిగి ఉన్నాయి. తర్వాత మహారాష్ట్ర తర్వాత తెలంగాణ ప్రాంతంలో అత్యధిక రైతులు అనేది ఆత్మహత్య చేసుకున్నారు.
ఆ రైతుల తర్వాత అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న ఆ యొక్క వర్గం వచ్చేసి చేనేత వర్గం. ఆల్రెడీ మీకు చెప్పిన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో చెప్పి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారనేది. వీటికి మార్కెట్లో అగ్రిగేట్ డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది, ఎవరు కొనుగోలు చేయరు. అందుకే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా మనకి ఆ శారీస్ అనేది ఏదైతున్నాయో, ఆ శారీస్కి సంబంధించిన ఏదైతే ఆ బతుకమ్మ చీరలు ఏదైతే అవన్నీ కూడా ఫ్రీగా ఉచితంగా 100 కోట్లకి సంబంధించిన ఆ యొక్క టర్నోవర్ ఏదైతే కలిగిన ఆ యొక్క కాంట్రాక్ట్ అంతా కూడా చేనేత మగ్గాలకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఈ మధ్య కాలంలో ఏమన్నా కరెంట్ అప్డేట్స్ వస్తే మన తెలంగాణ ప్రభుత్వం చేనేత సంక్షేమం కోసం ఏమన్నా చర్యలు ఏమైనా తీసుకుందా, లేదంటే స్కూల్ యూనిఫామ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన యూనిఫామ్స్ కానీ ఖచ్చితంగా ఈ చేనేత రంగం నుంచే కొనుగోలు చేయాలని చెప్పేసి అలాంటి ఆదేశాలు ఏమైనా జారీ చేసినా, జీవోలు ఏమైనా జారీ చేసినా వాటి గురించి మీరు ఖచ్చితంగా ఒక కన్ను వేయండి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో అది అడిగే ఛాన్సెస్ ఉంది. సో మరి నేతన్న బీమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధాన ఆహార సంపాదకుడు ఎవరైతే ఆ చేనేత రంగానికి సంబంధించిన ఆ మగ్గానికి సంబంధించిన మెయిన్ ఎర్నింగ్ మెంబర్ ఎవరైతే హఠాన్ మరణం అనేది చెందితే మరి ఆ కుటుంబం అనేది ఏమవుతుంది. సో అందుకే వాళ్ళని ఆదుకోవడం కోసం ఆ కుటుంబాన్ని నామినీగా పెట్టి ఆ యొక్క భార్యనో లేకపోతే పిల్లలను నామినీగా పెట్టి ఆ చేనేత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మొత్తం ప్రీమియం పూర్తిగా ప్రీమియం అంతా కూడా ఆ యొక్క గవర్నమెంట్ అనేది భరిస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ చేనేత కార్మికుడి యొక్క ఎలిజిబిలిటీ అర్హత వచ్చేసి 18 నుంచి 59 ఇయర్స్ అనేది కలిగి ఉండాలి. ఓకేనమ్మా. సో 2023, 2024లో చూసుకుంటే ఆ వయో పరిమితిని 65 సంవత్సరాలకి పొడిగించబడడం జరిగింది. సో ఒకప్పుడు 18 to 59 ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి 65 ఇయర్స్కి దాన్ని ఎక్స్టెండ్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అలా మనకి 5 లక్షల వరకు, ఎంతమ్మా 5 లక్షల వరకు ఒక్కొక్క చేనేత కుటుంబానికి 5 lakhs వరకు మనకి ఇన్సూరెన్స్ అనేది బీమా అనేది ప్రొవైడ్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మేబీ ఆ యొక్క చేనేత బీమా కింద ఎంత లంసమ్ అమౌంట్, ఎంత ఇన్సూరెన్స్ అనేది, ఎంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది అడగొచ్చు. నెంబర్ 1 క్వశ్చన్. మొత్తం ప్రభుత్వమే బీమాకి సంబంధించిన ప్రీమియం అనేది బేర్ చేస్తుంది, అదని అడగొచ్చు. అర్హత అని అడగొచ్చు. లేదు అనుకుంటే ఎంతమంది వ్యక్తులకి కవరేజ్ చేసింది, ఇప్పటి వరకు ఎంతమంది చేనేత కార్మికులకి కవరేజ్గా గుర్తించింది, అర్హులుగా గుర్తించింది, అండ్ ఎంతమంది క్లెయిమ్ చేసుకున్నారు. ఈ డాటా అంతా కూడా చెప్పే కదా, మీరు మ్యాక్సిమం డాటా అంతా కూడా మీరు ఓన్గానే చదవడానికి ప్రయత్నించండి. సో 100% ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంది. దాదాపు 36,777 మంది అర్హత కలిగిన వ్యక్తులకి, పేద చేనేత కార్మికులకి ప్రీమియం బీమా అంతా కూడా ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేతన్నకి చేయూత స్కీమ్ అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. సో తెలంగాణ ప్రభుత్వం నేతన్నకి చేయూత పథకం కింద చేనేత కార్మికులకి వారి వేతనంలో 8% కంటే రెట్టింపు మొత్తాన్ని పొదుపు ఖాతాలో జమ చేయడం ద్వారా సామాజిక భద్రతను అందిస్తుంది. ఇప్పుడు చాలామంది చేనేత కార్మికులు ఇంతకుముందు మీకు డిస్కస్ చేసుకున్నట్టు అత్యధికంగా ఈ యొక్క రైతు ఆత్మహత్యల తర్వాత మనకి చేనేత రంగానికి సంబంధించిన ఆత్మహత్యలే అధికంగా ఉన్నాయి. వై? బికాస్ ఇర్రెగ్యులర్ ఇన్కమ్స్ అనేది వస్తుంది, వాటి యొక్క వస్త్రాలు చేనేత వస్త్రాలకి అంతగా డిమాండ్ లేకపోవడం వల్ల. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క చేనేత కార్మికులకి సంబంధించిన ఇంకొక ప్రధానమైన సమస్య, ఒకవేళ వాళ్ళకి ఏమన్నా భారీగా లంసమ్గా ఏమన్నా అమౌంట్ అనేది కావాలి, లైక్ ఏదన్నా పెళ్ళిళ్ళకి సంబంధించిన కానీ, ఫంక్షన్కి సంబంధించిన కానీ, ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన ఆ యొక్క సర్జరీస్ అనేది వస్తే ఖచ్చితంగా వీళ్ళు వడ్డీ వ్యాపారుల మీదనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. సో వడ్డీ వ్యాపారులు ఏదైతున్నాయో వాళ్ళు అధిక వడ్డీ అనేది, ఎందుకంటే వీళ్ళకి ఇన్కమ్ సెక్యూరిటీ అనేది ఉండదు, వీళ్ళకి ఇర్రెగ్యులర్ ఇన్కమ్స్ అనేది ఉంటాయి. ఎక్కడా కూడా వీళ్ళకి పర్సనల్ లోన్స్ లాంటివి కానీ, ఓకేనా, పబ్లిక్ సెక్టార్ నుంచి కానీ ప్రైవేట్ సెక్టార్ నుంచి కానీ ఇన్స్టిట్యూషనల్ లోన్స్, సంస్థాగత రుణాలు అనేవి అందవు. సో ఆబ్వియస్లీ వీళ్ళకి ఏదో విధంగా పొదుపుని ప్రోత్సహిద్దాము. ఈ యొక్క చేనేత రంగానికి సంబంధించిన ఆ యొక్క కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళలో పొదుపును ప్రోత్సహిద్దాం. ఒక కంటింజెన్సీ ఫండ్, ఆగంతక నిధి లాంటిది మనం ఏర్పాటు చేద్దాం. సో ఆగంతక నిధి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఎవరైతే ఆ యొక్క చేనేత కార్మికులు ఎవరైతున్నారో సో వాళ్ళ యొక్క ఆదాయం, ఒకవేళ వాళ్ళకి సంబంధించిన ఆ యొక్క నెలవారీ ఆదాయం అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 1000 రూపీస్ అని అనుకుందాం, లెట్ us assume. ఆ యొక్క చేనేత కార్మికుడికి సంబంధించిన ఆ యొక్క 1000 రూపాయలు అనేది మనకి ఆదాయం అనుకుంటే లెట్ us assume అందులో 8% వచ్చేసి కంట్రిబ్యూషన్ చేనేత కార్మికుడు చేయాలి. చేనేత కార్మికుడు అంటే ఏంటి? ఏదైతే 80 రూపాయలు, సో తనకు వచ్చిన ఆ యొక్క నెలవారీ 1000 రూపాయలు ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 3000 ఉండొచ్చు, 4000, 5000. సపోజ్ 5000 ఉందనుకో, ఎంత కంట్రిబ్యూట్ చేస్తాడు? ఆబ్వియస్లీ 400 రూపీస్ అనేది కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలా ప్రతి చేనేత కార్మికుడు తన యొక్క ఆదాయంలో 8% అనేది పొదుపు చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతుందో ఓకేనా, ఆ యొక్క తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి దానికి రెట్టింపు 16% వచ్చేసి దానికి అదనంగా అకౌంట్ అనేది ఓపెన్ చేసి జమ చేయడం జరుగుతుంది. సో అలా లాంగ్ టర్మ్ థ్రిఫ్ట్ ఫండ్ అని చెప్పేసి అంటాం. దీని ఏమంటాం, థ్రిఫ్ట్ ఫండ్ లాంటిది ఏర్పాటు చేస్తుంది. ఆ థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయడం ద్వారా ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్గా దీర్ఘకాలికంగా 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత అయితే ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నాం లాక్ ఇన్ పీరియడ్ వచ్చేసి 3 ఇయర్స్ పెట్టడం జరిగింది గత ప్రభుత్వం. తర్వాత కోవిడ్ వల్ల ఆ యొక్క థ్రిఫ్ట్ ఫండ్కి సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో లాక్ ఇన్ పీరియడ్ అనేది కొంచెం రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో జనరల్గా చూసుకుంటే ఈ యొక్క చేనేత కార్మికుల్లో ఒక ఆదాయ భద్రత, ఒక సామాజిక భద్రత. సో ఈ థ్రిఫ్ట్ ఫండ్ అనేది మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరికీ కూడా ఎవరైతే చేనేత కార్మికులకి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏదన్నా భారీగా వాళ్ళకి ధనం అనేది డబ్బు అనేది అవసరం ఉంటే ఈ థ్రిఫ్ట్ ఫండ్ నుంచి వాళ్ళు తీసుకోవచ్చు. సో మీరు ఎంతైతే జమ చేస్తారో దానికి డబుల్గా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది చేస్తుంది. దాన్ని మనం నేతన్నకి చేయూత స్కీమ్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో తద్వారా ఆ యొక్క సామాజిక భద్రత అనేది అందిస్తుంది. సో ఇటీవల కొంచెం పథకంలో మార్పులు చేర్పులు అనేది వస్తున్నాయి. బట్ స్టిల్ మనకి సర్వే ఆధారంగా మనకి ఏదైతే ఉందో అది మనం కొంచెం దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఓకేనమ్మా. అయితే ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర వెనుకబడిన కులాలు మహిళలకు ప్రాధాన్యతనిస్తూ దాదాపు ఎంతమందికి 36,133 మంది నేత కార్మికులకి 49.5 కోట్ల రాష్ట్ర సహకారం అనేది పొందారు. సో ఎంత కంట్రిబ్యూషన్ అనేది వాళ్ళకి వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్మోస్ట్ 49.5 క్రోర్స్ అనేది. సో వాళ్ళకి ఆ యొక్క ఆర్థిక భద్రత, ఫినాన్షియల్ ఏదైతే మనం చెప్పుకున్న సెక్యూరిటీ అనేది వాళ్ళకి అందించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ వస్త్రాలు అనేది మనం డిస్కస్ చేద్దాం. గార్మెంట్స్ అనేది ఏదైతే ఉందో ఆ గార్మెంట్స్కి సంబంధించిన ఇండస్ట్రీ అనేది ఏదైతే ఉందో ఆ గార్మెంట్స్కి సంబంధించిన ఇండస్ట్రీ అంతా కూడా మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో ఇప్పుడు మనం వచ్చేసి తెలంగాణకి సంబంధించిన మెగా టెక్స్టైల్ పార్క్, తెలంగాణకి సంబంధించిన ఆ మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో వరంగల్లో స్థాపించబడిన ఆ మెగా టెక్స్టైల్ పార్క్ గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు ఒక్కసారి ఫోకస్ చేయండి ఓకేనా, దీనికి సంబంధించింది ఏదైతే. సో తెలంగాణ చాలా కాలంగా నాణ్యమైన పొడవైన ప్రధానమైన పత్తికి ప్రసిద్ధి. దీన్నే మనం పొడుపు పింజే అంటాం. మనకి పత్తిలో చూసుకుంటే వరంగల్ లాంటి ప్రాంతాల్లో ఆ జిల్లాలో ఎవరైతే పత్తి పండిస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. పొట్టి పింజే, మధ్యస్థ స్థాయి పింజే, పొడుపు పింజే అంటాం. సో పొట్టి పింజ అంటే ఏమొస్తుంది, ఆ యొక్క క్లాత్ ఏదైతే గార్మెంట్ వస్త్రం యొక్క నాణ్యత అనేది తక్కువ ఉంటుంది, లో క్వాలిటీ ఉంటుంది. అదే పొడుపు పింజ అన్నాం అనుకో, ఆ బడ్ అనేది ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంటుంది, లాంగ్ స్టేపుల్ కాటన్ అంటాం. ఓకే, పొడుపు పింజే. దానివల్ల నాణ్యమైన వస్త్రాలని తయారు చేస్తారు. సో మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఈ యొక్క నాణ్యమైన వస్త్రాల్లో తయారు చేసే ఆ పొడుపు పింజేలో మనం 3వ అత్యధిక పత్తిని ఉత్పత్తి చేసే రాష్ట్రం మహారాష్ట్ర. గుజరాత్ తర్వాత ఆ లాంగ్ స్టేబుల్ కాటన్ ఏదైతే ఉందో ప్రొడ్యూస్ చేస్తున్న రాష్ట్రంలో మనము 3వ స్థానంలో. కానీ మన దగ్గర మన తెలంగాణ రాష్ట్రంలో ఓకేనా ఈ యొక్క కాటన్ ఇండస్ట్రీస్ అనేది అంతగా డెవలప్ అవ్వలేదు. ఆ యొక్క వస్త్ర పరిశ్రమలు గార్మెంట్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది అంతగా డెవలప్ అవ్వలేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ స్కిల్డ్ లేబర్ ఎవరైతున్నారో, ఆ నైపుణ్యం గల కార్మికులు అనేవాళ్ళు ఎవరైతున్నారో, ఆ నైపుణ్యం గల కార్మికులందరూ కూడా చూసుకుంటే వాళ్ళందరూ కూడా మహారాష్ట్రకి, గుజరాత్లో ఉన్న పవర్లూమ్ సెక్టార్లో ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క చేనేత రంగానికి సంబంధించిన సెక్టార్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉపాధి అనేది పొందడం జరుగుతుంది. సో మళ్ళీ వాళ్ళని ఏం చేయాలి, రివర్స్ మైగ్రేషన్ అంటే తిరిగి మళ్ళీ ఆ వలసలు అనేది మన రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మెగా టెక్స్టైల్ పార్క్ లాంటివి ఏర్పాటు చేయాలి. లేదంటే మన యొక్క చేనేత రంగాన్ని మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ ఫ్యాక్ట్స్ అనేది కొంచెం చూసుకోండి. దాదాపు 5 మిలియన్ బేళ్ళు వార్షిక ఉత్పత్తి అనేది ఏదైతుందో భారతదేశం ఉత్పత్తిలో 15%. అంటే మొత్తం 100 బేలలో 15 బేల్స్ వచ్చేసి మొత్తం 100 బేల్స్లో 15% బేల్స్ వచ్చేసి 15% వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం నుంచే వాటా అనేది కలిగి ఉంది, సహకారం అనేది ఉంది. సో 5 బిలియన్ బేల్స్ అనేది మనం ఉత్పత్తి చేస్తున్నాం, ఓకే, ప్రొడ్యూస్ చేస్తున్నాం ఆ యొక్క కాటన్కి సంబంధించింది. అది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అండ్ మిగతావన్నీ కూడా మీకు తెలిసిందే, పోచంపల్లి కత్, గద్వాలు, వరంగల్ డ్యూరీస్, ఓకేనా, గొల్లబామ్మ శారీస్, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ మీకు కొంచెం అవగాహన ఉందని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఎస్, నెక్స్ట్ వన్ ఈ యొక్క ఏదైతే మనం చెప్పినా కదా వరంగల్కి సంబంధించిన కాకతీయ ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్టైల్ పార్క్. ఒకవేళ ఎగ్జామినేషన్లో ఈ కాకతీయ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ అనేది ఎక్కడ ఏర్పాటు చేసిరు అని అడిగితే మాత్రం వరంగల్. సో ఏదైతే మనం చెప్పుకున్న మిత్రా స్కీమ్, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మిత్రా స్కీమ్ అని చెప్పేసి ఒకటి ప్రకటించింది. భారతదేశం అంతటా 7 ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్టైల్ పార్క్,
పిఎం మిత్రా స్కీమ్ అని చెప్పేసి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్కి సంబంధించిన పార్క్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వరంగల్, ఎందుకంటే ఈ పత్తి అనేది అత్యధికంగా ఈ వరంగల్ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా పండిస్తారు కాబట్టి ఆ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో స్థానికంగా ఎవరైతే పత్తి పండిస్తున్నారో రా మెటీరియల్ దగ్గర నుంచి ఫినిష్డ్ గార్మెంట్ వరకు కావాల్సిన సకల వసతులు, సకల సౌకర్యాలు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలన్నీ కూడా ఆ యొక్క ప్రభుత్వం అనేదే ప్రొవైడ్ చేస్తుంది. సో ఎవరైతే గార్మెంట్ ఇండస్ట్రీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, గార్మెంట్ వస్త్ర పరిశ్రమలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో వచ్చేసి ఇక్కడ రెడీమేడ్గా మీకు ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, రెడీమేడ్గా ప్లగ్ అండ్ ప్లే ఉంటుంది, ట్రైన్డ్ స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు ఉంటారు, స్థానికంగా రిసోర్సెస్ ఆ యొక్క ముడి సరుకు ఏదైతుందో ఆ ముడి సరుకు అనేది లభ్యత అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు ఇక్కడే మీకు ట్రైనింగ్ స్కిల్స్ అనేది ఉంటాయి కాబట్టి ఎవ్రీథింగ్ రాయితీలు కానీ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ యొక్క గార్మెంట్ టెక్స్టైల్ హబ్గా, లేదంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆ యొక్క గార్మెంట్ ఇండస్ట్రీస్కి సంబంధించిన కేంద్రంగా, గమ్యస్థానంగా మార్చాలని చెప్పేసి మన ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలా వరంగల్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క టెక్స్టైల్ మరియు అపెరల్ పార్క్కి సంబంధించింది. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. ఓకేనా? సో మిగతావన్నీ కూడా మీరు ఆ యొక్క తెలంగాణకి సంబంధించిన సంస్కృతి, కళలు వాటిలో ఆల్రెడీ చదువుకున్నారు. నిర్మల్కి సంబంధించిన టాయ్స్, బొమ్మలు, నిర్మల్కి సంబంధించిన పెయింటింగ్స్, కరీంనగర్కి సంబంధించిన సిల్వర్ ఫిలిగ్రీ, ఓకేనా? ఏదైతే మనం చెప్పిన సికింద్రాబాద్కి సంబంధించిన ఐవరీ ఐటమ్స్ ఏదైతున్నాయో, ఓకే, మహబూబ్ నగర్కి సంబంధించిన గాజులు, ఓకే, ఇవన్నీ కూడా కొంచెం నాకు తెలిసినంత వరకు కొంచెం అవగాహన ఉంటుంది. ఆ హ్యాండిక్రాఫ్ట్స్ గురించి మీరు కొంచెం ఫోకస్ చేయండి, ఓకే, మెటల్ క్రాఫ్ట్స్ గురించి మీరు కొంచెం ఫోకస్ చేయండి. అవన్నీ కూడా మీరు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం, తెలంగాణకి సంబంధించిన చరిత్ర, తెలంగాణకి సంబంధించిన ఆ కళలు ఏదైతే కల్చర్ ఏదైతే సంస్కృతిలో చాలా క్లియర్గా మీరు చదివే ఉంటారు. వాటి గురించి జస్ట్ ఇక్కడ సర్వేలో జస్ట్ అలా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో వరంగల్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ అనేది, ఇవన్నీ పోచంపల్లి హ్యాండ్లూమ్స్, నిర్మల్ బొమ్మలు, ఓకే, కాన్సానికి సంబంధించిన లాక్వైర్, లక్కకి సంబంధించింది సిల్వర్ ఫిలిగ్రీ, ఇవన్నీ మీకు కొంచెం అవగాహన ఉంటుంది నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ వన్ మన తెలంగాణ బ్రాండ్, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బ్రాండ్ అనేది హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, మన హస్తకళలకు సంబంధించిన కానీ ఆ యొక్క చేనేత వస్త్రాలకి సంబంధించిన ఏదైతే ఉన్నాయో వాటికంటూ ఒక సొంత బ్రాండ్ ఉండాలనే ఉద్దేశంతో గోల్కొండ బ్రాండ్. సో మన బ్రాండ్ వచ్చేసింది గోల్కొండ హస్తకళలకి సంబంధించిన ద్వారా మన తెలంగాణ ప్రభుత్వం వీటి యొక్క ఎగుమతుల్ని, వీటి యొక్క సేల్స్ని ఎంకరేజ్ చేస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క గోల్కొండ పేరు మీదనే మనకి బుక్స్ ఏదైతే నోట్ బుక్స్ కూడా రిలీజ్ చేస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ప్రభుత్వం ఎలా ప్రచారం చేస్తుందంటే మన తెలంగాణ బ్రాండ్, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ ప్రోడక్ట్స్ని, చేనేత రంగానికి సంబంధించిన కానీ, హస్తకళలకి సంబంధించిన కానీ, ఆ యొక్క చేనేత కార్మికులకి సంబంధించినవన్నీ కూడా గోల్కొండ బ్రాండ్ మీద వెళ్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో వాటికి కావాల్సిన స్టాల్స్ లాంటివి ఏర్పాటు చేయడం, వర్క్షాప్స్ లాంటివి నిర్వహించడం, ట్రైనింగ్ లాంటివి నిర్వహించడం, వాళ్ళకి కావాల్సిన మేనేజ్మెంట్ అసిస్టెన్స్ ఇవ్వడం, ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, ఓకేనా, కొత్త కొత్త మార్కెట్లకు దారి చూపించడం, ఓకే, ఇవన్నీ కూడా ఈ కామర్స్ వెబ్సైట్లో ఎలా మీ యొక్క ప్రోడక్ట్స్ని షోకేస్ చేసుకోవాలి, అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్లో అండ్ జాతీయ ప్లాట్ఫామ్స్లో, అండ్ ఏదైతే మనం చెప్పుకున్న ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఏ విధంగా చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా వాటికి కావాల్సిన మొత్తం అసిస్టెన్స్ అంతా, సహాయ సహకారాలంతా కూడా దీని ద్వారా అందుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ పరిశ్రమలకు సంబంధించిన రకాలు అనేది ఏదైతుందో దాన్ని మనం కొంచెం కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడితోని ఈ యొక్క వస్త్ర పరిశ్రమలు, చేనేత పరిశ్రమలకి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతుందో కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెషన్లో వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ దీస్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఆ పరిశ్రమలు, వాటికి సంబంధించిన రకాలు అనేది ఏదైతుందో దాన్ని మనం కంక్లూడ్ చేద్దాం. ఇక్కడితో ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.